పనికి పంగనామం పెట్టి పని చేసే జాగాలను ఎట్లా వన్నాడో చూడుండ్రి. ఒరేయ్ అమ్మో చాలా చెప్పైంది, తొందరగా పోవాలి. అది గిట్లా అరుస్తే గాని పని గుర్తుకు రాదు సార్కు. పోతున్నాడు కదా, ఏం వార్త తెస్తాడో చూద్దాం. అరే ఈ అమ్మాయిలు ఫాస్ట్ ఫుడ్ తినేమో ఏమన్నా ఫాస్ట్ తయారై రారా. అరే మన పక్క గల్లీలో ప్యారీ ఉన్నది చూసినావా, ఆమెనట ఆమె లవరు ఆమెను డేట్కి తీసుకోపోలేదని చెప్పి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట్రా. అంటే అంత రువ్వడిగా ఉరుకుతే వార్త దేని పోతున్నాడేమో అనుకున్నా. గీడుండి ముచ్చట పెడతాడు ఈడు. ఒరే రాయేష్ గా, అరే నేను మళ్ళీ చేస్తాగురా. ఆ వాణి, వార్త దేకుంటే గాడేం చేస్తున్నావు? చాలా సేపు కూసుండయిందని జరసేపు అట్లా తిరుగుతున్నా. కూసోని కాదు, పండుకొని అనాలి. చదువు షారెడు బలపాలు దోచడు అన్నట్టు నీకు ఈ నడుమ పని చేసేది తక్కువ, తిరుగుడు ఎక్కువైతున్నది గాని నువ్వు అంటే బయటికి పోతున్నావట. సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. నేనేమన్నా ఉత్తగా పోతున్నానా, సంస్థ కోసం పోతున్నా. సంస్థ కోసమా? ఏ రకంగా అయ్యా? ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకో, ఎక్కువ పని చేస్తా. నేను ఎక్కువ పని చేస్తే ఎవరికి మంచిది? సంస్థకే కదా మంచిది. బయట బలాదూరు తిరుక్కుంటా ఆరోగ్యం అంటవేంద్ర అవులగా. అయినా ఆఫీస్ బయట తిరిగితే ఆఫీస్కి ఎట్లా మేలైతుంది మెంటలోడా? ఇగో ఈ ఫ్రస్ట్రేషనే పెరగొద్దంటే నువ్వు ముందా నుంచి లేచి జెర్సేపట్ల తిరిగిరాపో. తాసెడ్డ కోతి వనమెల్ల జడిసింది అన్నట్టు పనెగ్గోటి నువ్వు తిరిగేది గాక ఇంకా నన్ను తిరగమంటున్నావా? అరే ఊకుకే తిరుగుతున్నా అనకబ్బా, నేనేం ఉత్తగానే పనెగ్గొట్టి తిరగడానికి పోతలేను. ప్రోలాంగ్డ్ సిట్టింగ్ కరెక్ట్ కాదట, అందుకే బయటికి పోతున్నా. ప్రొలాంగ్డ్ సిట్టింగా అంటే? ఎక్కువ సేపు కూసునుడు, దానివల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుందట. అందుకే తాపకోసారి లేచి తిరిగితే మెంటల్ గా కూడా రిలాక్స్ అవుతామట. నువ్వు చెప్పేది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ రీసెర్చ్ వాళ్ళ ఆర్టికల్ గురించా? అంటే నీకు తెలిసి కూడా నన్ను అడుగుతున్నావా వాణి నువ్వు? లేని రాసిర్రు, నీకేం అర్థమైంది అసలు? ఒక్క కాన్నే ఎక్కువసేపు కూర్చోకుండా గడికోసారి అట్లా పోయి తిరిగి రమ్మన్నారు. నీ తలకాయ తిరుగుమంటే ఆఫీస్ బయటకు పోయి గంటల కొద్దీ షాయలు లాక్కుంటా సొల్ల ముచ్చట్లు పెట్టమని కాదు. పనిలున్నా ఇంట్లున్నా గంటకొకసారి లేచి ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగితే బాడీ రిలాక్స్ అవుతుంది, మెంటల్ స్ట్రెస్ ఉండదు అని చెప్పిర్రు. అర్ధగంట గంట 2 గంటలకు ఒకసారి నడువుమని వేల మంది మీద టెస్ట్ చేస్తే గంటకొకసారి వాక్ చేసిన వాళ్ళల్లా అలసట తగ్గి నెగిటివ్ ఫీలింగ్స్ తగ్గి మంచి రిజల్ట్స్ ఉందని చెప్పిండ్రు. మరి నేను చెప్తున్నది కూడా అదే కదా. ఏందిరా నువ్వు చేసేది? పని ఎగ్గొట్టి చేయమనలేదు వాళ్ళు, పని ఇంప్రూవ్ అయితందుకు చేయమన్నారు. నడు పోయేదో ఒక వార్త తీసుకురాపో. పబ్లిక్ తెలిసింది కదా ముచ్చటైతే, జర గంటకొకసారి లేచి అటు ఇటు తిరిగి ఆరోగ్యం కాపాడుకోండి మరి.